ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అరెస్టు కోసం పోలీసులు ఆయన నివాసానికి చేరుకోవడంతో అక్కడ కొంతసేపు హై డ్రామా నెలకొంది. విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోలని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి బాలకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు బాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో పలాస కాచిబొగ్గు వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టు. అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న అప్పలరాజు యాక్సిడెంట్ కేసు తారుమారు చేశారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు. అప్పలరాజుని అరెస్ట్ చేసిన కాచిబొగ్గు పోలీసులు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ఈ కార్యకర్తలు అప్పలరాజును మరో 10 నిమిషాల్లో వైద్య పరీక్షల కొరకు హాస్పిటల్ తీసుకువెళ్తారు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకి తరలిస్తారు. శ్రీశైలం. బాలకృష్ణ గారు, ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది? మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలలో నిమగ్నమయ్యాయి? వైసీపీ కార్యకర్తలు పెద్ద స్థాయిలో వచ్చి అక్కడ ఆందోళన దిగుతున్నారు. పోలీసులకి వారికి వాగ్వాదం జరుగుతుంది. అలాగనే తోపులాట సహా జరుగుతుంది. ఆ తోపులాట మధ్యలో అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేసి వెహికల్ పై తీసుకెళ్తున్నారు. ఈ సంఘటన వైసీపీ కార్యకర్తలందరూ ఖండిస్తూ సాయిరాం. బాలకృష్ణ, గత 15 రోజుల నుండి ఈ అంశంపై హైడ్రామా కొనసాగుతుంది. అసలు సిదిరి అప్పలరాజు ఎలాంటి సాక్ష్యాధారాలను తారుమేరు చేశారనేటటువంటి వివరాలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఎస్ సార్. శ్రీకాకుళం జిల్లాలో గత 15 రోజుల కింద వైసీపీ మాజీ మత్స్యకార మంత్రి సిదిరి అప్పలరాజు ఆ కుమారుడు భువనేశ్వర్ వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక గొర్రెల కాపురిని యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ లో ఆ గొర్రెల కాపురి మృతి చెందాడు. ఈ రోజు ఆ గొర్రెల కాపురికి గతంలో వేరే ముద్దాయిని తీసుకొచ్చి అప్పగించారని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పారు. అదే విధంగా ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వచ్చి ఆ కుటుంబానికి 5 లక్షల తరపున కుటుంబం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారని ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, అలాగనే ప్రభుత్వ విప్ బందాళం అశోక్ సహా ఆ సంఘటన స్థలాన్ని చేరుకుని ఆ కుటుంబాన్ని ఈ రోజు ఆదుకున్నారు. Yes.